హాయ్ హలో వెల్కమ్ టు వంటల వసంతం. ఈరోజు మన వంటల వసంతంలో మనం చేయబోయే కర్రీ గుత్తి వంకాయ కూర. వంకాయ కూర అంటే కొందరికి ఇష్టం ఉండదు, కానీ ఓసారి గుత్తి వంకాయ కూర తిన్న తర్వాత ఈ మాటనే మారిపోతుంది. మన పల్లెల్లో మాత్రం ఈ గుత్తి వంకాయ కూరకి వేరే స్థానం ఉంది. ఒకప్పుడు ఒక ఊర్లో ఒక పెద్దమ్మ ఉండేది. చిటికెడు ఉప్పుతో వండిన పదార్థం కూడా అద్భుతంగా వండేది. ఒకసారి ఊర్లో పెద్ద విందు పెట్టారు. మొత్తం ఊరంతా వచ్చారు. చిన్నలు పెద్దలు అందరూ వచ్చారు. అన్నం, చారు, పప్పు అన్నీ వడ్డించారు. ఆ విందులో హైలైట్ ఏంటో తెలుసా? పెద్దమ్మ వండిన గుత్తి వంకాయ కూర. వంకాయలు చిన్న చిన్నగా కోసి మసాలా నింపి నూనెలో నెమ్మదిగా కాల్చింది. అంతే, పొయ్యి దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రం వెంటనే ఆకలి వేసింది. వాసన ఊరి చివర్లో దాకా పోయింది. ఆ విందులో తిన్న వాళ్ళంతా పెద్దమ్మని అడిగారు, ఇంత రుచిగా ఎలా వండావమ్మా అని. పెద్దమ్మ నవ్వుతూ చెప్పింది, ఒక్కో వంకాయలో మసాలా నింపేటప్పుడు ఒక్కొక్క మనిషి ముఖం గుర్తొచ్చింది నాయనా అని చెప్పింది. ఎవరు తినినా ఇది బాగుండాలి అని వేశా, ఆ భావనే ఈ రుచి ఇచ్చిందేమో అని అన్నది. చాలు, అప్పటినుంచి ఆ ఊర్లో ఏ శుభకార్యం జరిగినా పెద్దమ్మను పిలిచి గుత్తి వంకాయ కూర చేయించుకోవడం మొదలుపెట్టారు. ఆ పెద్దమ్మ చేసిన గుత్తి వంకాయ కూర ఎలా ఉందో ఇప్పుడు అలాంటి టేస్ట్ కలిగిన గుత్తి వంకాయ కూరని మన వంటల వసంతంలో చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, వంటను స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకోవాలి. దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మేమైతే ఇక్కడ రాక్ సాల్ట్ వేస్తున్నాము, మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా చూపించిన విధంగా వంకాయని కట్ చేసుకొని ఆ వాటర్లో వేసుకొని కడుక్కోవాలి. ఇలా సాల్ట్ వేసి కడగడం వల్ల వంకాయలు అనేటివి చేదుగా ఉండకుండా ఉంటాయి. మన కర్రీ అనేది చేదుగా రాదు. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసుకొని దానిలో చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ని పెట్టుకోవాలి. ఆ బౌల్ వేడైన తర్వాత 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే కొన్ని నువ్వులు, కొన్ని పల్లీలు, కొన్ని కొబ్బరి ముక్కలు వేసి వేపుకోవాలి. ఇలా ఇవి కాసేపు వేగిన తర్వాత వీటిని గ్రైండర్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో అల్లంని చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. అలాగే చింతపులుసును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 చెంచాల కారంని వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మెత్తగా గ్రైండర్ పట్టి ఈ మసాలాని వంకాయ లోపల బాగా పట్టించాలి. ఇలా చూపించిన విధంగా వంకాయలకు బాగా పట్టించాలి. ఇలా మసాలాలు బాగా పట్టిస్తేనే కూర అనేది టేస్ట్ వస్తుంది. ఇలా అన్ని వంకాయలకు మసాలా పట్టించిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో జీలకర్ర, ఆవాలు, ఒక 2 పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, పసుపు వేసుకొని కలపాలి. ఇప్పుడు వంకాయలను ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలను ఆయిల్లో వేసుకున్న తర్వాత వీటిని మెల్లిగా కలపాలి, మెల్లిగా తిప్పాలి. ఫాస్ట్గా కలిపితే ఆ వంకాయల్లో ఉన్న మసాలా అనేది బయటకు వస్తుంది. సో కొంచెం ఉడికేంత వరకు, కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మెల్లిగా టర్న్ చేసుకోవాలి. ఇలా మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై అయితేనే కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇలా అన్ని వంకాయలని పైకి కిందికి అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిన మసాలా ఏదైతే ఉందో అది దీనిలో వేసేసుకోవాలి. ఇది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. బాగా ఫాస్ట్గా కలపకూడదు, వంకాయలు విచ్చిపోతాయి. ఇలా ఒక 3 నుంచి 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు బాగా ఉడికించాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని 3-4 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం వేసుకోవడం వల్ల మనకి చేదు అనేది తగ్గుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించాలి. అంతే అండి. మనకు కావాల్సిన గుత్తి వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా వంటల వసంతం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక రుచికరమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.